హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఆఫీసర్ క్యాడర్కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనము అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. ఈ వేకెన్సీస్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మనమైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వేకెన్సీస్ అనేవి రెగ్యులర్ వేకెన్సీస్ అండ్ పర్మనెంట్ వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఈ వేకెన్సీస్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. దట్ మీన్స్ మీరు ఏపీ నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా కానీ మీరు ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 4th of October 2024 లోపు మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే కేవలం ఒక పోస్ట్కి మాత్రమే క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పాయింట్ అనేది గమనించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఇక్కడ మనకి పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇక్కడ డిప్యూటీ మేనేజర్కి సంబంధించిన క్యాడర్లో వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అలానే అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. డిప్యూటీ మేనేజర్ క్యాడర్కి సంబంధించిన వేకెన్సీస్కి ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్ వేకెన్సీస్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మ్యాచ్ అయితే మనము ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్కి సంబంధించి టోటల్ 784 వేకెన్సీస్ అయితే మనకు ఫిలప్ చేస్తూ ఉన్నారు. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా టోటల్ 1497 వేకెన్సీస్ అయితే అన్ని క్యాడర్కి సంబంధించి మనకైతే ఫిలప్ చేస్తూ ఉన్నారు. అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్కి సంబంధించి మినిమం ఏజ్ 21 ఇయర్స్, మ్యాక్సిమం 30 ఇయర్స్ ఫ్రెండ్స్. అండ్ అలానే అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్కి సంబంధించి బ్యాక్లాగ్ వేకెన్సీస్ టోటల్ 14 కూడా ఉన్నాయి. అంటే టోటల్ మనకి 798 వేకెన్సీస్ అనేవి అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్కి సంబంధించి ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకైతే వర్తిస్తున్నాయి ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వేకెన్సీస్కి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గమనించండి. సో నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ డిప్యూటీ మేనేజర్కి 4 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి వాటికి సంబంధించిన డీటెయిల్స్ నేనైతే స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. జస్ట్ అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్కి సంబంధించి నేనైతే మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ పాయింట్ అనేది గమనించండి. సో ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్కి సంబంధించిన వేకెన్సీస్కి బీటెక్ లేదా బీఈ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా వీటికి ఈక్వలెంట్ కోర్సెస్ మనం మినిమం 50% తోటి పాస్ అయి ఉన్నట్లయితే ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. లేదా ఎంసీఏ చదువుకున్నా కానీ మనం ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. లేదా ఎంటెక్ లేదా ఎంఎస్సీ కంప్లీట్ చేసుకున్న ఈ పర్టికులర్ స్ట్రీమ్స్లో మనం అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అండ్ అలానే మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ కోర్సెస్కి సంబంధించి సర్టిఫికేషన్ ఉన్నట్లయితే మనకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో వాటికి సంబంధించి లిస్ట్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు, ఒకసారి గమనించండి. సో ఈ వేకెన్సీస్కి ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, లేదా స్పెసిఫైడ్ స్కిల్స్ కూడా ఇక్కడైతే అడగడం లేదు ఫ్రెండ్స్. సో ఈ 2 పాయింట్స్ అనేవి మీరు గమనించండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే శాలరీకి సంబంధించిన డీటెయిల్స్. అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్ జాబ్స్కి మనము సెలెక్ట్ అయినట్లయితే మనకి బేసిక్ పేనే 48,480 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. దట్ మీన్స్ మనకి ఇంక్లూడింగ్ ఎలివెన్సెస్ అన్ని కలుపుకొని నియర్లీ 1 lakh వరకు మనకైతే స్టార్టింగ్ శాలరీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్. అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్కి సంబంధించిన వేకెన్సీస్కి ముందుగా అయితే ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఇంటరాక్షన్ అనేది కండక్ట్ చేసి ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది నవంబర్లో కండక్ట్ చేస్తాము అని మనకి ఇక్కడ 22గా చెప్పడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ రీజనింగ్కి సంబంధించి 15 క్వశ్చన్స్ ఉంటాయి 15 మార్క్స్కి గాను. క్వాంటిటీ యాప్టిట్యూడ్కి సంబంధించి 15 క్వశ్చన్స్ ఉంటాయి 15 మార్క్స్కి గాను. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 20 క్వశ్చన్స్ ఉంటాయి 20 మార్క్స్కి గాను. జనరల్ ఐటీ నాలెడ్జ్కి సంబంధించి 60 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్కి గాను. అండ్ అలానే ఇక్కడ ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు ఫ్రెండ్స్. ఈ పాయింట్ కూడా మీరు గమనించండి. ఇక్కడ ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆన్లైన్ మోడ్లో అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి.
మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అన్నట్లయితే 750 రూపీస్ ఫీజు అనేది పే చేయాలి ఆన్లైన్ మోడ్లో. ఇన్ కేస్ మీరు ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయినట్లయితే ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రమే ఆన్లైన్లో మనం ఈ ఫీజు అనేది పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో ఇక్కడైతే మనకి లిస్ట్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని వీటికి సంబంధించిన సాఫ్ట్ కాపీస్ అనేవి మీరు మెయింటైన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.